పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బీసీలంతా ఐకమత్యంతో తెదేపా జనసేన అభ్యర్థులను గెలిపించాలని, బీసీలకు న్యాయం చేసే ఏకైక పార్టీ టీడీపీనని టీడీపీ రాష్ట్ర నాయకులు మేంట పార్థసారథి అన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ఆదేశాల మేరకు భీమవరం శ్రీనివాస్ థియేటర్ సెంటర్లో కృష్ణ బాలాజీ సేవా సమితి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, టీడీపీ బీసీ సాధికారత కమిటీ డైరెక్టర్గా గంట త్రిమూర్తుల ఆధ్వర్యంలో వారి నివాస ప్రాంగణంలో జయహో బీసీ పోరాట బీసీ సాధికారత కమిటీ రాష్ట్ర సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం గంట త్రిమూర్తులు మాట్లాడుతూ రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశేనని, 5 ఏళ్లలో రాజధాని లేకుండా జగన్ ప్రభుత్వం పరిపాలన సాగించారని అన్నారు. నేనున్నాను బీసీలకు అండగా అని చెప్పి ఆయన ఎంతోమంది బీసీలకి వెలుగు నింపిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. తర్వాత అదేవిధంగా ఒక బీసీ కింజవరపు అచ్చెన్నాయుడు గారు కదండి ఎంపీ గారిని నియమించడం జరిగింది. అదేవిధంగా ఒక ప్రత్యేకమైన దేవాలయం ఎంతో పవిత్రమైనది తిరుపతి దేవస్థానానికి కళా వెంకటరావు గారిని కానీ అదేవిధంగా యాదవ్ గారిని, మరి చెదలవాడ కృష్ణమూర్తి గారు కూడా బీదలవాడ కృష్ణమూర్తి గారు లాంటి ప్రముఖుల్ని బీసీలను అక్కడ నియమించారు. కింద మరి 9 మందికి ఇచ్చి తెలుగుదేశం పార్టీ బీసీలని తెలుగుదేశం పార్టీ బలపరిచింది. ఈరోజు ఈ యొక్క యూనివర్సిటీలో ఒక్క బీసీ మాత్రమే ఉండటం జరుగుతుంది. రాష్ట్ర కృష్ణ బలిజీ సాధికార సంఘ ఆర్గనైజేషన్ సెక్రటరీ గంటా త్రిమూర్తులు గారు ఒక అధ్యక్షతలో, మరి రాష్ట్ర కృష్ణ బలిజీ సంఘ నాయకులు ఒక ముఖ్య అతిథులుగా, ఇక్కడ గౌరవనీయులు మెంటే పార్థసారథి గారు ముఖ్య అతిథిగా ఈ రోజున ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే కొల్లి రవీంద్ర గారు, పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు ఒక ఆదేశాల మేరకు కృష్ణ బలిజీ సంఘ రాష్ట్ర నాయకులకి జై హో బీసీ, బీసీలు పోరుబాట